బాబాయ్ బాబాయ్ బాబు, ఇంతకీ తమరు ఎవరండి? ఎవరా? అయ్యా, ఆ 7 భార్యలకి మొగుడు బే. బాబాయ్ క్షమించండి, తమరెవరో అనుకున్నాను. 7 పిల్లలకి మొగుడు గారా? అవును బాబు, కొడితే కొట్టారు. నా ఫేస్ పత్తడైపోతే అయిపోయింది, నా పర్సనాలిటీ మారిపోతే మారిపోయింది. నాకు చిన్న సలహా. ఏమిటది? లేదు, ప్రపంచంలో ఏ మగాడు కూడా 7 పిల్లల్ని కట్టుకోకూడదు. ఆ తమరు కట్టుకుంటే కట్టుకున్నారు అని 7 పిల్లల్ని ఒక్కింట్లో పెట్టకూడదు, 7 ఇళ్లలో పెట్టాలి. ఒకవేళ 7 ఇళ్ళు అదుకు దొరకలేదనుకోండి, కనీసం 7 గదుల్లో అయినా పెట్టాలి. అది నా సలహా. వస్తా బాబు. బాబు బాబు, నాకున్నదోటి పండిశాలు మా ఫాదర్ది, తీసుకోవచ్చా? రిక్షాలు పెడతావు? రిక్షా బాలాజీ, మీరెవరూ కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు. అదేమిట్రా, ఎందుకని? ఆ ప్రొఫెసర్ రాజుని ఈ పేటలో ట్యూటోరియల్ కాలేజీ నడపనివ్వను. నన్ను కాలేజీ నుంచి డిస్మిస్ చేయించిన నా శత్రువుని ఈ పేటలో బతకనివ్వను. చూడు రాజేష్, నువ్వు అనవసరంగా ఆయనతో విరోధం పెంచుకుంటున్నావు. ఆయనకి స్టూడెంట్స్ అంటే ప్రాణం రా. నువ్వు ఇప్పటికైనా వెళ్ళి నువ్వు చేసిన తప్పను ఒప్పుకుంటే ఆయనతో ట్యూటోరియల్ కాలేజీ చేర్చుకుంటారు. అతని దగ్గరికి వెళ్ళి నా తప్పు క్షమించమని అడగాల్సిన కర్మ నాకేం పట్టలేదు. స్నేహితుడు కనుక చెప్తున్నాను, తిరిగి వెళ్ళిపో. వెళ్ళకపోతే? బాలాజీ, రాజేష్, నిన్ను నీ గుండాలు చూసి భయపడేవాళ్ళం కాదు. మర్యాదగా తప్పుకో. నాతో విరోధం పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నాను. నా మాట కాదని ఒక్కడుగు ముందుకు వేశావో నీ తలెగిరిపోతుంది. అది చూస్తాను. లెట్ us proceed. దెబ్బలాట కాదు. నీ భర్త వెంటనే ఇక్కడి నుంచి కాలేజ్ ఎత్తకపోతే ఈ కాలేజ్ స్టూడెంట్స్ రక్తంతో ఈ పేటంతా నెత్తినమడుగవుతుంది. అంత పెద్ద మాటలు మాట్లాడుకో. బ్రతుకంటే ఏమిటో తెలియని పసివాడి. ఏం బాబు, ఈ పేటంతా నీ సొంతమా? ఎవరిష్టం వచ్చిన జీవనోపాధి కల్పించుకుని బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికుంది. దానికి అడ్డు తగిలే అధికారం నీకు లేదని తెలుసుకో. చూడు బాబు, బిడ్డ మూర్ఖుడైనప్పుడు వద్దన్నా కద్దన్నా తల్లి మంచినే చెప్తుంది. అర్థం లేని పట్టుదలతో మీరు ఒకరి మీద ఒకరు ఇలా కత్తులు దూసుకుంటే మీ తల్లుల్లో ఒకరికి కడుపు చిచ్చవుతుందని తెలుసుకోండి. బ్రతుకంతా చీకటైపోతుంది. మా బతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. అడ్డు తప్పుకోండి. బాబు, మీరు కాలేజీకి వెళ్ళండి. నువ్విప్పుడు మామూలు మనిషివి కాదమ్మా, అమ్మవు కాబోతున్నావు. వస్తానమ్మా. నీకొక బుల్లి మేనల్లుడు పుట్టపోతున్నాడు. విన్నానొక మాట చల్లని నీ నోట, ఇది నిజమేనా పొడి నిండేనా కలలే ఫలించేనా? విన్నానొక మాట చల్లని నీ నోట, ఇది నిజమేనా పొడి నిండేనా కలలే ఫలించేనా? తల్లైనాక పాపడితోనే లోకమట, ఎప్పటిలాగా నాకిక ముద్దులు దక్కవట. ఆ చిరు వెలుగి మన
బ్రతుకులలో వెన్నెల్లు కురిసేనట విన్నానొక మాట చల్లని నీ నోట ఇది నిజమేనా ఒడి నిండేనా కలలే ఫలించేనా మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ నువ్వే గురువై బాబుకి చదువులు నేర్పాలి వాడే పెద్దై ఇద్దరి పేర్లు నిలపాలి నీ సొగసులతో నా మగ సిరితో నూరేళ్ళు వర్ధిల్లని ఆ చేతులలో నీ కను ముందే నే కడతేరిపోయేనని విన్నానొక మాట చల్లని నీ నోట ఇది నిజమేనా ఒడి నిండేనా కలలే ఫలించేనా మిస్టర్ రాజు షీఈస్ వెరీ వీక్ కాన్ పోయేంత వరకు చాలా జాగ్రత్తగా చూడాలి. షీ హాస్ డెవలప్డ్ టాక్సీనియా. రక్తం కూడా చాలా తక్కువగా ఉంది. నర్సింగ్ హోమ్లో చేర్చమంటారా? తర్వాత చూద్దాం. ముందు ఈ మందులు వాడండి. కాన్ పోయేంత వరకు చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే డాక్టర్. డోంట్ వరీ. వస్తానమ్మా, వస్తాను. బాలాజీ ఎక్కడి నుంచి రావడం? కాలేజ్ నుంచి. కన్న తండ్రితోనే అబద్ధం చెప్పే ధైర్యం వచ్చిందన్నమాట. నువ్వు కాలేజీకి రావడం లేదని ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. నేను అబద్ధం చెప్పట్లేదు. మా ప్రొఫెసర్ గారు పెట్టిన ట్యూటోరియల్ కాలేజ్ నుంచే వస్తున్నాను. అక్కడ టీచింగ్ అండ్ డిసిప్లిన్ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్. విద్యార్థి జీవితం అంటే ఇష్టం వచ్చినట్టు బాధ్యతారహితంగా ప్రవర్తించడం కాదన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను డాడీ. అక్కడ నువ్వేం తెలుసుకున్నది నాకు అనవసరం. నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా నేను డిస్మిస్ చేసిన వాడు పెట్టిన ట్యూటోరియల్ కాలేజీలో నువ్వు చదవటానికి వీల్లేదు. నువ్వు ఒక కాలేజ్ కమిటీ చైర్మన్ కొడుకు. నీకు ఒక రెస్పెక్ట్ ఉంది, ప్రెస్టేజ్ ఉంది. అది నువ్వు నిలబెట్టుకోవాలి. రేపటి నుంచి నువ్వు ఆ ట్యూటోరియల్ కాలేజీ మానేసి మన కాలేజీకి వెళ్ళాలి. నాన్నగారు, నేను స్టడీస్ అన్న మానుకుంటాను కానీ ఆ సర్కస్ కంపెనీ లాంటి కాలేజీకి మాత్రం వెళ్ళను. జగ్గు, ఆ దాదా సింహాచలం ఎక్కడ? 6 నెలల నుంచి జైల్లో ఉంటున్నాడు. నమస్తే సార్. వెల్కమ్ సింహాలు, వెల్కమ్. ఏమిటి సార్ మీ పలుకుబడంతో ఉపయోగించి నన్ను ఇంత తొందరగా విడుదల చేయించారు? నీతో చిన్న పని వచ్చింది. ఏమీ లేదు సింహాలు. చూడు, ప్రొఫెసర్ రాజు అని మీ పేటలో ఒకడు ట్యూటోరియల్ కాలేజ్ పెట్టాడు. వాడొకప్పుడు మా దగ్గర పాలేరు వేస్తాడు. 4 అక్షర ముక్కలు రావడంతో వాడి కళ్ళు నెత్తికెక్కాయి. నన్నేమీ చేయలేక తండ్రి కొడుకుల్ని వేరు చేయాలని మా బాలాజీని పురెక్కించి వాడి వైపు తిప్పుకున్నాడు. మీరు అనండి సార్. రేపు ఈ పాటికల్లా వాడిని కట్టు రాసేయకపోతే నా పేరు సింహాలే కాదు. నా జీవితాంత సౌరవ్ పొగరబోతున్నాయా? కళ్ళు నెత్తికెక్కాయా? నేను వస్తుంటే సైకిల్ గాని కార్లు గాని ఎక్కడ ఒక్కడ ఆగిపోవాలని తెలియదు. అదేడు బాబు, మీరు అడ్డంగా వచ్చిన సైకిల్ గుద్దేసి తిరిగి నన్ను తిడతారేడు బాబు. బద్మాష్, నా మాట ఎదురు చెప్తారా నువ్వు? నా మాట ఎదురు చెప్తారా నువ్వు? ఎదురు చెప్తారా నువ్వు? ఎదురు చెప్తారా నువ్వు? ఎదురు చెప్తారా నువ్వు? ఇవాళే జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తున్నాను.
ఈ చుట్టుపక్కల ఎవడైనా సరే తలగరేశాడు